all have a big round of applause as we welcome sir on stage, Dr. K. Varaprasad, Chairman of Shanta Biotech Company. Let's have a big hand, everybody. A very warm welcome to you, sir, at Resofence. May I now request Dr. K. Varaprasad to speak a few words. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా, ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా కూడా ఎన్నో వేల సంవత్సరాల నాడే అత్యున్నత స్థానంలో, గురుస్థానంలో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. పాశ్చాత్య దేశాలు పురిటి కన్ను విప్పకముందే అద్భుతమైనటువంటి నాగరికతతో, సంప్రదాయాలతో, సంస్కృతితో ఈ భూగోళం మీద అందరికీ మార్గదర్శకంగా నిలిచిన దేశం మన భారతదేశం. విశ్వవిద్యాలయాలు స్థాపించి 2000 సంవత్సరాల క్రితమే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ప్రారంభించి విదేశీ విద్యార్థులకు విద్యను గరిపినటువంటి భారతదేశం మనది. ఆనాటికే వైజ్ఞానికంగా ఎంతో ఎదిగి సూర్యచంద్రుల గమనాన్ని, గ్రహచాలనాన్ని గంటలు గడియలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లలో గణించగలిగినటువంటి మేధో సంపత్తి కలిగిన భారతదేశం మనది. ఆనాడు కంప్యూటర్స్ లేవు. మహర్షులు, ద్రష్టలు, తపస్సులు కేవలం వారి మానసిక శక్తితో గ్రహచాలనం ఊహించగలిగారు. ఖగోళ శాస్త్రాన్ని, రేఖాశాస్త్రాన్ని, ఆల్జిబ్రా, క్యాల్కులస్, సున్నాకి నిర్వచనం, ఇన్ఫినిటీకి డెఫినిషన్. ఇన్ఫినిటీ అంటే అనంతం, శూన్యము అనంతం, మొత్తం గణితం అంతా ఈ రెండింటి మధ్య ఉందని ప్రపంచ దేశాలకు చెప్పినటువంటి గొప్ప దేశం మనది. ఇంత గొప్ప దేశం ఇవాళ అదే పరిస్థితిలో ఉందా అని మనం సమీక్షించుకుంటే కొంత విషాదమే మిగులుతుంది. ఇవాళ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ అన్న ఒక రకమైనటువంటి ఒక సర్వేలో 185 దేశాల్లో మన దేశం ఎక్కడ ఉండాలి? 1వ స్థానంలో ఉండాలి. కానీ 75వ స్థానానికి దిగజారాం. ఎందుకు దిగజారాం? ఏ దేశమైనా ఒక స్థితి నుంచి దిగజారిందంటే కారణం ఆ దేశం సమున్నతమైనటువంటి వ్యక్తులను తయారు చేసుకోలేకపోవడం, సమర్థవంతమైనటువంటి వ్యక్తులను తయారు చేసుకోలేకపోవడం, నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి పౌర సమాజం లేకపోవడం. ఎందుకు లేకుండా పోయినాయి? విద్యా విధానం, జ్ఞానం చదువుతో వస్తుంది. కానీ చదువు ఒక్కటే చాలదు. ఒక మనిషిని సమున్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే చాలదు. చదువుతో పాటు సంస్కారం కావాలి. చదువు, సంస్కారం కవల పిల్లలు, జంట పదాలు. సంస్కారం లేని చదువు నిరర్ధకం. సామాజిక స్పృహ, అవగాహన, వ్యక్తిగా నీ బాధ్యత, మానసిక బలం, శారీరక బలం, వాటితో సమతుల్యత, ఇవన్నీ కలిపి పెంచి పోషించినప్పుడే ఒక వ్యక్తి సమున్నత వ్యక్తిగా ఎదుగుతాడు. కేవలం మార్కుల వెంటబడి మనకు చెప్పిన సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్, బయాలజీ వాటి మీదనే దృష్టి పెట్టి ఐఐటి, నెట్, అమెరికా వాటి మీద దృష్టి పెడితే చదువు వస్తుంది, పెద్ద ఉద్యోగం రావచ్చు. కానీ సరైన మానవుడిగా రూపొందుతాడా అంటే నాకు అనుమానమే. మనకి ఇవాళ అవసరమైంది ఈ దేశ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే సమున్నతమైనటువంటి వ్యక్తులు కావాలి. మార్కులు రావాలి, మార్కులతో పాటు మీ విలువలు పెరగాలి. విలువలు మనం చదివే సబ్జెక్ట్స్తో రావు. వాటికి
మన మూలాల్లోకి వెళ్ళాలి, మన సాంప్రదాయం తెలుసుకోవాలి, మన సంస్కృతి ఏమిటో అర్థం కావాలి. అవి తెలియాలంటే మనకున్నటువంటి ప్రాచీన వాంగ్మయంతో స్పర్శ ఉండాలి. ఎంత వేద వాంగ్మయం ఉంది, ఎన్ని వేదాంగాలు ఉన్నాయి, ఎన్ని పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, అవన్నీ మనం పక్కన పెట్టేశాం. మన భాషను మనం దూరం చేసుకున్నాం. ఎప్పుడైతే మన భాష నుంచి మనం దూరం జరిగామో, మన సంప్రదాయం తెలుసుకోవడానికి వీలైనటువంటి మన వాంగ్మయంతో స్పర్శ పోయిందో, కేవలం అక్ర మార్కులుగా తయారై, నేను చదివిన కాలంలో అంటే నేను నా ఫస్ట్ డిగ్రీ 67, బీఎస్సీ ఇంజనీరింగ్ 70, ఆనాటికి 70 దాటి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరికన్నా ఎక్కువ లేరు. నాకు 66%. క్లాసులో నేను 8వ వాడిని, నాకన్నా పైన 9 మంది ఉండేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఇలాంటి 90-99 ఇలాంటి వేటే లేదు. మాకు మోరల్ క్లాస్ ఉండేది, నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ ఉండేది, స్పోర్ట్స్ క్లాస్ ఉండేది. ఇవన్నీ సమగ్రంగా ఒక వ్యక్తిని రూపొందించడానికి పనికొస్తాయి. ఇవాళ అవి లోపించాయనే నా గట్టి నమ్మకం. మన విద్యా విధానంలో మనదైనటువంటి విద్య పక్కకు జరిగి, ఈ ఆంగ్లేయుల ప్రభావం పడి, వాళ్ళు వెళ్ళిపోయి 78 సంవత్సరాలైనా, ఆ బానిసత్వం నుంచి బయటపడి 78 సంవత్సరాలైనా స్వతంత్ర ఉత్సవాలు జరుపుకున్న భావంలో మాత్రం దాస్యం పోలేదు. ఇప్పటికీ వాళ్ళ విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాం. ఎవరైతే వాళ్ళ మాతృభాషకు దూరం అవుతారో వాళ్ళకి ప్రోగ్రెస్ అంతగా ఉండదు. చైనా వాళ్ళ భాషలోనే అభివృద్ధి సాధించారు, జాపనీస్ వాళ్ళ సొంత మాతృభాషలోనే అభివృద్ధిని సాధించారు, జర్మన్స్ వాళ్ళ భాషే, ఫ్రెంచ్ వాళ్ళ భాషే. మనకేమొచ్చింది దౌర్భాగ్యం? ఆంగ్లం మీద నాకు వ్యతిరేకత లేదు, ఆంగ్లాన్ని నేను నిరసించను, ఆహ్వానిస్తాను. కానీ తెలుగును మర్చిపోవడం తప్పు. మన ముందే ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు. ఆయన ఎక్కువగా తరచుగా తెలుగే మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్ రాకనా? మన భాషను మర్చిపోకూడదు, మన భాషను మనం ఆదరించాలి, అది స్ఫూర్తిగా తీసుకోవాలి. మన భాషతో సంపర్కం ఉంటే మన భావాలు, మన వాంగ్మయం, మనకు చెప్పిన వేమన శతకం, సుమతి శతకం, ఋషిమ శతకం, దాశరథి శతకం, వీటి నుంచి నేర్చుకోదగ్గ ఎన్నో ఉన్నాయి. ఒక మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా మీరు రూపొందాలంటే కావలసినటువంటి విద్య అంతా మన వాంగ్మయంలో ఉంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీ మార్కులకు పనికొచ్చేటువంటిది, మీ ఉద్యోగానికి పనికొచ్చేది. ఇంకో విషయం, మార్కులు మీ జీవితంలో ఎప్పుడు పనికొస్తాయి? కేవలం మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అడుగుతారు నీకు ఎన్ని మార్కులు. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాక మీ ప్రమోషన్కి కానీ మీ దేనికైనా కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతారా? మీకు గుర్తుంటాయా? ఎవరికి వాళ్ళ మార్కులు జీవితంలో గుర్తురావు. అవసరమైన ఒక్కసారే వస్తాయి, ఆ తర్వాత వాటి ప్రమేయమే ఉండదు. అలాంటప్పుడు ఆ మార్కులు వెంటబడ్డం కొంతవరకే. మిగతా మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మీ పర్సనాలిటీని, మీ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రెజొనెన్స్, స్కూల్స్ విద్యార్థులుగా రెజొనెన్స్ అంటే తెలుగులో నాకు తోచిన పదం ప్రత్యామ్నాయం, సంస్పందన. స్పందించే గుణం ఉండాలి, మనుషుల్లో స్పందన ఉండాలి, అది కూడా సంస్పందన. రెజొనేట్ కావడం అంటే వైబ్రేట్ కావడం. ఆ వైబ్రేషన్ ఎలా ఉండాలంటే సాటి మానవుని చూసి స్పందించగలిగేట్టుగా ఉండాలి. సమాజం పట్ల నీ బాధ్యత, నీ స్పృహ తెలియాలి. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి. విద్య చెప్పిన గురువు పట్ల భక్తిభావం ఉండాలి. నువ్వు పుట్టిన దేశం మీద నీకు ప్రేమ ఉండాలి. నీ మాతృభాషను మర్చిపోకుండా ఉండాలి. మన భాష ఇక్కడ ఎక్కువ మంది తెలుగే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ తెలుగుని మర్చిపోవద్దు. తెలుగు ఎంత అందమైన భాష, దాన్ని మనం మరిచి ప్రతి స్కూల్ ఫంక్షన్లో నేను గమనిస్తున్నాను, అందరూ ఆంగ్లేయమే మాట్లాడుతున్నారు. అవసరమా? ఆంగ్లేయము కొంతవరకే అవసరం, కానీ మీ వ్యక్తిత్వానికి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు ఆకాశం ఎత్తు ఎదగడానికి మానసికంగా, ఆధ్యాత్మికంగా మీ మాతృభాషే చాలా అవసరం. తెలుగంటే వెలుగు జిలుగు, తెలుగంటే తేనె చినుకు.
తెలుగంటే కలికి కులుకు, తెలుగంటే చిలక పలుకు. తెలుగులో మాట్లాడుకుందాం, మన కనుపాపల కాపాడుకుందాం. అది మర్చిపోయి మనం కంప్లీట్గా దాని నుంచి విస్మరించి దూరం జరిగిపోతే దాని తాలూకు ఫలితాలు చాలా విషాదంగా మారుతాయి. ఇవాళ దేశం సుసంపన్నమైందని అనుకుంటున్నాం, కానీ సంపద కొంతమంది దగ్గరికే చేరింది. ఇప్పటికీ 30 కోట్ల మంది దారిద్ర్యకు దిగువనే ఉన్నారు. పెరిగిన సంపద సమానంగా అందరికీ రాలేదు. కారణం ఏమిటి? వ్యక్తిత్వ లోపాలు, మనిషిలో దురాశ, దుర్మార్గం, సంయమనం లేకపోవడం, సౌహార్ద్రం లేకపోవడం, సౌజన్యం లేకపోవడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి టోటల్ పర్సనాలిటీలో వస్తాయి. అవి రావాలంటే మన వాంగ్మయం, మన పద్ధతి, మన ఆర్ష ధర్మం, మన సనాతన ధర్మం, వాటి పట్ల మక్కువ. అవి కావాలంటే మన మాతృభాష. కాబట్టి విద్యార్థులారా, మీరు ఒక సంధి సమయంలో ఉన్నారు. ఈ స్కూల్స్ అయిపోయాక ఐఐటి, అమెరికా ఇన్ని అనుకుంటున్నారు. మంచిదే, కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశం నీరు తాగి, ఈ దేశం ఆహారం తీసుకుని పెరిగిన మీరు తిరిగి ఈ దేశానికి సేవ చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. వెళ్ళి తిరిగి రావాలి, ఈ దేశాన్ని మళ్ళీ ఉద్ధరించుకోవాలి. మన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే మీరు దానికి కృషి చేయాలి. మీరు 4 మార్కులు సంపాదించుకొని ఒక ఉద్యోగం సంపాదిస్తే బహుశా మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని పోషించుకుంటారు. డోంట్ బీ జాబ్ సీకర్స్, బీ జాబ్ ప్రొవైడర్స్. 10 మందికి మీరు ఉపాధి కల్పించే జాబ్ ప్రొవైడర్స్గా మాట్లాడండి. పోనీ ఒక ఇండస్ట్రీ పెట్టారు, మీడియం స్కేల్ ఇండస్ట్రీ అయితే ఒక 100 మంది, 200 మందికి ఉపాధి కల్పిస్తారు. మంచిదే. పెద్ద ఇండస్ట్రీ పెడితే 1000 మందికి, 10,000 మందికి. ఇంతకన్నా ఇంకొక గొప్ప కార్యక్రమం ఉంది, మీకు టేకప్ చేయండి. ఈ దేశంలో ఏటా 18 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, 15 లక్షల మంది డాక్టర్లు తయారవుతున్నారు. బహుశా 1000 మందో, 10,000 మందో, 11,000 మందో నాకు తెలిసి తెలంగాణలోనే లాయర్లు తయారవుతున్నారు. వాటికి కొరవలేదు. కానీ సమర్థవంతమైనటువంటి, నిబద్ధత కలిగినటువంటి నాయకులు లేరు. నాయకులుగా ఎదగండి. ఒక ఉద్యోగం చేసుకుంటే మీరు, మీ కుటుంబం కాపాడుకుంటారు. ఒక పరిశ్రమ పెడితే 100 మందికో 1000 మందికో ఉపాధి కల్పిస్తారు. ఒక నాయకుడిగా ఎదిగితే 140 కోట్ల మంది తలరాతలు మార్చే గొప్ప నాయకుడిగా ఎదిగితే అది మీరు చేయదగ్గది. ఈ దేశంలో సమగ్ర నాయకత్వానికి చాలా చోటు ఉంది. ఎక్కువ మంది లేరు, అతి కొద్ది మందే ఉన్నారు మంచి నాయకులు. ఆ కొరత ఎంతో ఉంది, అది మీ నుంచే రావాలి. ఈ భారతదేశం తిరిగి పూర్వవైభవాన్ని పొందాలంటే మీ నుంచి మంచి నాయకులు రావాలి, మీ నుంచి సద్భావం కలిగిన వాళ్ళు కావాలి, విద్యావంతులు రావాలి. ఇవాళ రేపు రాజకీయాల్లోకి ఎవడైతే క్రూరమైన పనులు చేయగలడో, ఎవడైతే దుర్భాషలు ఆడగలడో, ఎవడైతే ఇంకోటి తిట్టగలడో వాడే నాయకుడు అవుతున్నాడు. అలాంటి పరిస్థితి మారాలి. మీ నవీన భారతాన్ని అభివృద్ధి కాముకులైన మీరు మార్చుకోకపోతే మీరు, మీ పిల్లలు, మీ సంతతి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనే కొనసాగాల్సి వస్తుంది. 78 ఏళ్ల స్వాతంత్రం మనకు మంచి ఫలితాలు ఇవ్వలేదనే నా గట్టి నమ్మకం. ఎంత చెప్పుకున్నా, ఆర్థికంగా బలపడ్డామన్నా, 5వ ఆర్థిక బలోపేతమైన దేశంగా ఎదిగామని చెప్పిన పేదరికాన్ని నిర్మూలించలేని, అసమానతలు నిర్మూలించలేని దేశం అది అభివృద్ధి సాధించని నేను నమ్మను. మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళ ఆయన ఏదో చెప్పాడు అనుకుంటే అది నథింగ్. డెసిషన్ తీసుకోండి, సంథింగ్ కెన్ హ్యాపెన్. డిటర్మినేషన్ కాండి, డిటర్మిన్ దట్ యూ షుడ్ డూ సంథింగ్, దెన్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. ఈ దేశ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. ఈ దేశాన్ని మేము తీర్చిదిద్దుకుంటాం, మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ దేశానికి తీసుకొస్తాం అని సంకల్పసిద్ధిగా పెట్టుకుంటే తప్పకుండా మనం మళ్ళీ స్వర్ణయుగాన్ని చూస్తాం. అలాంటి భారతం కోసం ఎదురు చూస్తాం. మీరందరూ ఆ దిశగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్కులు తప్పు కాదు, కానీ మార్కులు ఒక్కటే చాలవు. పూర్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించుకోండి. రెసిడెన్స్ స్కూల్ వారు
ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలకి స్పోర్ట్స్, మోరల్ క్లాసు, మన మన వాంగ్మయంతో పరిచయం, వేదంలో ఏమిటి, వేదాంగంలో ఏముంది, ఉపనిషత్తులో ఏం చెప్పారు, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ రీతి ఉంది, ఎక్కడ నడక, ఏది నడత, ఇవన్నీ కూడా చెప్పగలిగితే మంచి పౌరులు తయారైనప్పుడు ఈ దేశం చాలా పటిష్టంగా, సమర్థవంతంగా, మేధోశక్తిగా, ఆర్థిక పరిస్థితితో ఎదుగుతుంది. అలాంటి రోజు కోసం మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి మా అలాంటి వయసు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతూ నమస్కారం, సెలవు.